నమస్తే K10 న్యూస్. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో ఇంటికో ఉద్యోగం అన్న వాగ్దానం విఫలమై కొన్ని కుటుంబాలకు మాత్రం 4 ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని బీఆర్ఎస్ రద్దు చేసిందని, 10 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి అటుపై రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పుల పాలై నిరుద్యోగులకు నష్టమే వచ్చిందని అన్నారు. బీజేపీ 22 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చినా కనీసం 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిందని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేయడం దేశంలోనే ప్రత్యేకమని తెలిపారు. సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది. ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో, వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను. అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు మేమేం చేశాం, వాళ్ళు మాకే ఎందుకు కోటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. నిరుద్యోగ యువకులు, విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను, నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసినరో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అందరికి కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిన అందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసినారు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి అవినీతి, అరాచకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేసి ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినరో ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా గమనించారు. ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మక్షోభను గ్రహించిన వారి కుటుంబాలు, వారి శ్రేయోభిలాషులు, అరే తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదన్నాడు, తెలంగాణ వస్తే మన రాష్ట్రం సుసంపన్నంగా వెలుగొందుతుందని చెప్పిండు. కానీ
అవినీతి, అక్రమ, అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది. మనం తెలంగాణ యువతకు అండగా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గత 14 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి యనుమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం కట్టిండ్రు. ఒకవైపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పిండ్రు. 56 ఇంచుల ఛాతీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు. సరే, బహుశా అందరి అకౌంట్లలో స్విచ్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిండు అనుకుంటా. అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ మధ్యలో. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే 11 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా 12 సంవత్సరంలో అడుగుడబోతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో. మరి 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మోడీ గారు కనీసం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలా ఓటకు అడిగే ఉంది బీజేపీకి. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వారికి అనుకూలంగా అనేక మంది ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ. మరి నిజంగా కూడా ఎన్ని పార్టీలు మారిందో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా ఒకటే గమనిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత 10 సంవత్సరాల పాలకులు చిన్నాభిన్నం చేసి 7 లక్షల కోట్ల అప్పులో నెట్టినప్పటికీ, సంవత్సరానికి 72,000 కోట్ల మిత్తి కట్టుతున్నప్పటికీ వారు చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో, దేశంలో ఏ రాష్ట్రం చేయని మాదిరిగా అధిక మొత్తంలో జీడిపి ఇచ్చుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ వాళ్ళు మనకు తగు రీతిలో మన హక్కుకు తగ్గట్టుగా మన వాటా ఇవ్వనప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశంతో సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం, వారిచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు పెట్టండి. వాళ్ళ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యనుమల రేవంత్ రెడ్డి గారు 9 నెలల కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటుంది. వాళ్ళ దాంతోపాటు గత ప్రభుత్వంలో డిఎస్సికి ఎప్పుడు కూడా నోచుకోలే. పైపెచ్చు పేదవాడికి విద్యను దూరం చేసే విధంగా సింగిల్ బెడ్ టీచర్లు అన్నింటినీ కూడా వాళ్ళు క్లోజ్ చేసిండ్రు. ఇంచుమించు 6,000 పైసలకు స్కూళ్లను క్లోజ్ చేసిండ్రు. తండాల్లో, గూడాల్లో ఉండే స్కూళ్ళన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ని వంకలు పెట్టినా, ఎన్ని కట్టెలు పెట్టినా, ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చూసినా కృతనిశ్చయంతో ముందుకెళ్లి 3 నెలల్లోనే 11,000 మందికి టీచర్లను రిక్రూట్ చేసింది వాస్తవం కాదా అని నేను ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, ఇలా చదువుకున్న విద్యావంతులు నేను అడుగుతుంది. ఇవాళ అంతేకాకుండా చాలా కాలం నుంచి